హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే జిగ్జాగ్ థ్రెడ్ బ్యాంగిల్ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా నేను ఏమేమి తీసుకున్నానో. 2 థ్రెడ్స్, బ్యాంగిల్స్, సిజర్, గమ్ము. మీరు సింగిల్ బ్యాంగిల్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. నేను ఏం చేస్తున్నానంటే 2 బ్యాంగిల్స్ని స్టిచ్ చేస్తే నాకు ఇంకొంచెం పెద్ద బ్యాంగిల్ అవుతుంది కదా, డ్రెస్ పైకి అయితే ఈ పెద్ద బ్యాంగిల్ కింద బాగుంటుందని చెప్పి నేను చేసుకుంటున్నాను. కొంచెం థ్రెడ్ తీసుకోవడం అనేది ఎలా తీసుకుంటున్నానో చూపిస్తాను. నేనేం చేశానంటే 50 నాట్స్, రెడ్ కలర్ 50 నాట్స్, లైట్ కలర్ 50 నాట్స్ తీసుకున్నాను. కాకపోతే అవి ఎలా సరిపోయాయంటే 3 టైమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకున్న థ్రెడ్ లావుగా వస్తుంది తప్ప పొడవు అయితే అంతే ఉంటుంది కదండి. మనం ఏదైతే తీసుకుంటాం చుట్టడానికి బ్లాంక్ అనేది ఆ సైజ్ పొడవే వస్తుంది. ఎలాగైనా మీరు మళ్ళీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయినా తీసుకోవాలి. ఎన్ని నాట్స్ తీసుకున్నా ఖచ్చితంగా 3 టైమ్స్ అనేది పడుతుంది. కానీ ఒక్కళ్ళే చేయడం అనేది చాలా కష్టం అనిపించింది. నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, ఇది నేను ఎలా చేశాను అనేది. చూస్తున్నారు కదా, చుడుతున్నాను. కానీ నేను ఫస్ట్ టైం చుడుతున్నానండి. నేను యూట్యూబ్లోనే చూశాను. చిన్న బ్యాంగిల్ అయితే బహుశా ఒక్కలతో అయిపోతుంది అనుకుంటా. 2 బ్యాంగిల్స్ కలిపి పెద్ద బ్యాంగిల్ అయ్యింది కాబట్టి ఒకదాన్నే చుట్టడానికి కష్టంగానే ఉంది. నాకు చేతులు కూడా నొప్పడుతున్నాయి, వీలవ్వట్లేదు. చుడుతున్నాను కానీ మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇద్దరం కలిపి చుట్టాము. చుట్టే కొద్దీ అర్థమవుతుందండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అర్థం కాలేదు, ఎటు తిప్పారు ఏంటని చాలాసార్లు చూసాను యూట్యూబ్లో. చూసేదానికన్నా చుట్టేటప్పుడు బాగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అంత కాకపోతే సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఇంకొంచెం, థర్డ్ టైం తీసుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఎలా అంటే ఎలా అల్లుకోవాలి, ఒక జడ ఎలా అల్లుతామో అలానే వచ్చింది. సేమ్ అలానే అనిపించింది నాకైతే. చాలా కష్టపడి అవైతే అల్లని, కానీ అవైతే ఉండలేదండి, ఊడిపోయి. ఎందుకంటే నాకు ఇంకా అంతకన్నా బలం సరిపోవట్లేదు పట్టుకోవడానికి, గ్రిప్ కూడా రావట్లేదు అంత గట్టిగా పట్టుకోవడానికి. ఎందుకంటే థ్రెడ్ ఎప్పుడైతే మనం లూజ్గా వదిలేసామో గొల్ల అయిపోతుంది. అదిగోండి లూజ్ అయిపోయిందంటే బ్యాంగిల్ అయితే చూడడానికి అసలు బాగోదు. బాగా టైట్గా లాగి తీసుకుంటేనే బ్యాంగిల్ అనేది అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా నాకు ఎలా వచ్చేసిందో, లూజ్ అయిపోయింది. ఇంక ఇలా కాదు, నేను 2-3 టైమ్స్ చుట్టిన తర్వాత ఇంక ఇలా కాదు, నేను ఒకదాన్ని అయితే చేయలేనని చెప్పి మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇద్దరం చుట్టుకున్నాం. ఒక 2 టైమ్స్ తీసుకున్నాక సగం అయ్యింది. ఇంకా నేను చేయలేక పక్కన పెట్టేశాను. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుందామని ఇంకా నేను థ్రెడ్స్ కూడా కట్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇద్దరికి కలిపి చేసుకుంటే ఇలా వచ్చింది. చేసుకునే వాళ్ళందరూ ఒక బ్యాంగిలే కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. ఈ 2 బ్యాంగిల్స్ కలిపి పెద్ద బ్యాంగిల్ అయ్యింది. అందుకే ఒక్కదాన్నే చేసుకోలేకపోయాను. అనుకున్నంత ఈజీ అయితే కాదండి ఇది చేయడం, చాలా కష్టపడాల్సి వచ్చింది. మామూలు థ్రెడ్ బ్యాంగిల్స్ వేరు, ఈ జిగ్జాగ్ మాత్రం వేరు. ఈ జిగ్జాగే కాకుండా చాలా మోడల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు. అవన్నీ ట్రై చేయలేదు, జస్ట్ ఇది ట్రై చేద్దాం, బాగుంది అనిపించింది. బ్యాంగిల్ డ్రెస్ మీదకి అయితే సెట్ అవుద్ది అనిపించింది. ఎందుకంటే లైట్ కలర్, అంటే లైట్ పీచ్ కలర్ అనమాట. ఇది మీకు ఫోన్లో లైట్గా కనిపిస్తుంది, పీచ్ కలరు, రెడ్ కలరు. ఈ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఒక బ్యాంగిల్ వేస్తే సరిపోతుంది కదా, స్టోన్స్ అవి లేకుండా సింపుల్గా బాగుందని తీసుకున్నాను ఈ మోడల్ని. మిగతా సగం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుందామని ఇంకా చేయలేదండి. ఇంకా విసుకొచ్చేసి ఆపేశాను నేనైతే. చాలా విసుకొచ్చింది చేయడానికి. ఇంత టైం తీసుకుంటుందా ఈ జిగ్జాగ్ మోడలు, చాలా కష్టపడే చేస్తున్నారు అయితే అనిపించింది. చూసినప్పుడు అంత తెలియలేదు, మన వరకు వస్తేనే కదా ఏదైనా తెలిసేది. ఏ థ్రెడ్ బ్యాంగిల్ చేసుకున్నా ఫ్యాన్ కింద కూర్చుని మాత్రం చేసుకోకండి. థ్రెడ్ అనేది మెలకలు పడిపోతుంది ఫ్యాన్ గాలికి. ఫ్యాన్ కట్టేసినా బయటైనా కూర్చొని చేసుకోండి. నేను ఎందుకంటే పడ్డాను, చాలా చిక్కులు పడిపోయింది. మా పాప ఒకటి లాగేసింది, అవన్నీ తీలేక చాలా దారం అయితే వేస్ట్ అయింది నాకు.
వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అయిందంటే నేను థ్రెడ్ బ్యాంగిల్ ఆపేసి 4 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ కొద్దిగా అయిపోతే బ్యాంగిల్ కంప్లీట్ అయిపోతుంది కదా అని. మీకు ఈ డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. లాస్ట్ ఫైనల్లో అయితే ఆ థ్రెడ్ అలా మిగిలిపోయింది. ఇంకా జిగ్జాగ్ అక్కడితో అయిపోయింది అనమాట. ఇంక రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా. ఫస్ట్ టైం వేసింది కొంచెం లూజ్ వచ్చింది, చూసారా? దగ్గరగా చూపిస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా వేసింది, థర్డ్ టైం వేసింది, చూసారా ఎంత బాగా వచ్చిందో. 2 ఈక్వల్గా వచ్చినాయి. ఫస్ట్ టైం వేసినవి చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం అంటే కోన్స్ అనేవి పెద్దవి చిన్నవి వచ్చినాయి. థర్డ్ టైం వేసింది మాత్రం చాలా బాగా వచ్చింది. చెప్పాను కదండి మీకు, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కన్నా చేసే కొద్దీ అలవాటు అవుతుంది. కానీ నాకు థర్డ్ టైం అయితే బాగా అలవాటు అయ్యింది. కొద్దిగా తిప్పడం, థ్రెడ్ని ఎలా తిప్పాలో అనేది ఐడియా వచ్చింది. చూసారు కదండి జిగ్జాగ్ థ్రెడ్ బ్యాంగిల్ ఎలా ఉంటుందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.